వెల్కమ్ టు ఐబీటీవీ. పెనుగంచిప్రోలులోని కేవీఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1941 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఫర్ ద స్టూడెంట్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో పూర్వ విద్యార్థులు ఐక్యంగా ముందుకు రావడం ఎంతో సంతోషకరమని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు గణిత, సాధారణ శాస్త్ర అభ్యసన సామగ్రిని పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తాము చదివిన పాఠశాలను మర్చిపోకుండా విద్యార్థుల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు చూపుతున్న సేవాభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్తేజాన్ని పెంచి మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తాయని అన్నారు. నేను చెప్పబోయేది ఏంటంటే, మన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులతో మండల్ లెవెల్లో మంచి మార్కులు రావాలని 1991 బ్యాచ్ మన పాఠశాలకి కొన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్స్ను మనకు అందిస్తున్నారు. ఆ సబ్జెక్ట్ మెటీరియల్స్తో పాటు మన టీచర్లు వాళ్ళ పొద్దున్నే 8 నుంచి 9 దాకా, సాయంత్రం 4 నుంచి 5 దాకా స్టడీ అవర్లు పెడుతూ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషిని మీరు కూడా స్వీకరించి మీరు కూడా మీ సాయి శక్తిలో మీరు కృషి చేసి పాఠశాలకు మంచి పేరు తెస్తారని, గ్రామానికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులుగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అటు పాలకులు కావచ్చు, అదేవిధంగా నాయకులు అధికారులు కావచ్చు, అందరూ కూడా ఒకప్పుడు మీలా చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వయసు నుంచి కూడా నేను బాగా చదువుకోవాలి, ఈ సమాజం బాగుపడాలి, దేశం బాగుపడాలని చెప్పి మీరు ఆలోచన వస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజంలో ఎన్నో అవకతవకలు. అధికారులు చేస్తున్నారు తప్పులు, నాయకులు తప్పు చేస్తూ ఉన్నారు. నాయకులు చేసినా అధికారులు చేసినా లేదా ఇటువంటి సమాజంలో తప్పులు జరుగుతున్నా సరే ఒకప్పుడు విద్యార్థులు వాళ్ళు కూడా అంటే చిన్న వయసు నుంచి నేను పెద్దయ్యాక ఒక మంచి కలెక్టర్ అవ్వాలి, ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, నా మంచి ఎమ్మెల్యే అవ్వాలి, మంచి టీచర్ అవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి ఆలోచన ఉంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు అయితే దేశం బాగుపడుతుంది కదా. పార్లమెంట్లో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే ఇప్పుడు మంచి ఆలోచన ఉంటుంది మీ దగ్గర. పార్లమెంట్ పోయినప్పుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యతిరేకిస్తారు, ఇది మంచి నిర్ణయం కాదు, దేశానికి సమాజానికి ఏం జరగదని చెప్పి. అదేవిధంగా ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్రానికి ఏదైతే బాగుపడుతుందో, రాష్ట్రానికి ఏదైతే మేలు జరుగుతుందో అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఒక ఇంజనీర్ ఉన్నాడు, చదువుకునే రోజు నుంచి క్రమశిక్షణ ఉన్నప్పుడు ఇంజనీర్ ఏంటంటే ఏదో విధంగా మనం కట్టే బ్రిడ్జి కానీ బిల్డింగ్ కానీ చాలా బాగుండాలనుకుంటాడు. అది ఇంజనీర్ కనుక ఎట్లుంటో నాకు ఎందుకు నా డబ్బులతో చాలా అనుకున్నాను అనుకో, ఆ బిల్డింగ్ కూలిపోతే వంతులు కూలిపోద్ది. అంటే ఇంజనీర్ కావచ్చు, టీచర్ కావచ్చు, లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ నుంచి మంచి ఆలోచనతో ఉంటే దేశం బాగుపడుతుందని చెప్పి పండిట్ నెహ్రూ పార్లమెంట్లో కాదు పాఠశాలలో రూపుదిద్దుకున్న మాట వాస్తవం. మరి మీ అందరూ కూడా చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ చాలా ముఖ్యం. వినయము, విధేయత, దేశభక్తి, సమాజ సేవ, దైవభక్తి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల మీరు ప్రత్యేక గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు అందరూ కూడా చాలా తెలియని టీచర్లు. లక్షల మంది రాస్తే వేల మంది మాత్రం టీచర్లకు సెలెక్ట్ అవుతారు.